హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దీపిక. అయితే నేను సుధీర్ కేటీ అనే ఇన్‌స్టాగ్రామ్ ఛానల్‌లోనే నేను బ్యాంగిల్స్ అనేది తీసుకున్నాను ఫ్రెండ్స్. అయితే బ్యాంగిల్స్ అనేది తీసుకుంటే నేను 28 సైజ్ అని చెప్పాను. బట్ వాళ్ళు 26 అనేది పంపించారు. నేను వెంటనే వాళ్ళకి మెసేజ్ చేయడం అనేది జరిగింది. 26 అనేది పంపించారని నేను చెప్తే, మళ్ళీ వాళ్ళు చాలా సేపటి తర్వాత రిప్లై అనేది ఇచ్చారు. నేను 26 సైజ్ అనేది ఎందుకు పంపించారంటే, నేను మరీ 28 సైజ్ అని చెప్పాను కదా అని చెప్పాను. చెప్తే వాళ్ళు ఏమంటున్నారంటే, లేదండి మేము 28 సైజే పంపించాము. మీకు 28 సైజ్ రాదు కావచ్చు, 210 వస్తుంది కావచ్చు అని చెప్తున్నారు. అంటే రోజు మళ్ళీ మీ దగ్గర స్కేల్ ఏమన్నా మెజర్మెంట్ ఏమన్నా ఉంటే మాకు తీసి పంపించండి అన్నారు. నా దగ్గర టేప్ ఉండే, నేను టేప్తో కూడా వాళ్ళకి కొలత తీసి పెట్టాను కూడా. అది 26 సైజ్ అనేది కనిపిస్తుంది. అయినా సరే వాళ్ళ 26 సైజ్ అనేది పంపించారని మాత్రం ఒప్పుకోవట్లేదు. మళ్ళీ మీరు అమౌంట్ చేశారా అని రివర్స్ మళ్ళీ నన్నే క్వశ్చన్ చేస్తున్నారు. అమౌంట్ చేయండి, అసలు బ్యాంగిల్స్ అనేది పంపిస్తారండి ఆన్లైన్లో? నేను మళ్ళీ వాళ్ళకి స్క్రీన్ షాట్ కూడా తీసి పెట్టాను. నేను అమౌంట్ అనేది సెండ్ చేశానండి అని కూడా స్క్రీన్ షాట్ అనేది తీసి పెట్టడం జరిగింది. వాళ్ళు మళ్ళీ ఇప్పటికీ అదే ఆర్గ్యూ చేస్తున్నారు. నేను 26 కాదండి పంపించింది, 28 మీకు 28 రాదు కావచ్చు అని చెప్తున్నారు. చూడొచ్చు మీరు కూడా. 26 28 మీరు కూడా చెప్పండి, మెసేజ్ చేయండి కామెంట్లో. వాళ్ళు ఎప్పుడు అడిగినా మీరు డబ్బులు అనేది సెండ్ చేశారా అని అడుగుతున్నారు, కానీ కస్టమర్ సాటిస్ఫాక్షన్ మాత్రం వీళ్ళు చూడట్లేదు. వీళ్ళు కావాలనే మనం పెట్టిన సైజ్ కాకుండా ఇంకా చిన్న సైజ్ అనేది పెట్టేలా ఉన్నారు. మళ్ళీ బ్యాంగిల్స్ అనేది రిటర్న్ పెట్టమన్నారు. మళ్ళీ రిటర్న్ పెట్టిన తర్వాత వాళ్ళు కరెక్ట్ సైజ్ మళ్ళీ పంపిస్తారో పంపిరో, ప్లస్ మళ్ళీ పోస్టల్ డిపార్ట్మెంట్కి వెళ్ళి రిటర్న్ పెట్టి మళ్ళీ అదొక డబల్ ఛార్జెస్. మళ్ళీ ఫస్ట్ మనం 100 రూపీస్ పే చేస్తాం, మనం దానికో డబల్ ఛార్జెస్. అందుకే మనం నియర్ బై షాప్లో కొనుక్కుంటే మనకి 100 రూపీస్ అనేది మిగులుతుంది, మళ్ళీ 100 రూపీస్ అనేది మిగులుతుంది. కావాలని ఇలా చేస్తారు, ఎందుకంటే మళ్ళీ మనం రిటర్న్ పెట్టలేమని. మోసపోకండి. మళ్ళీ మనం నియర్ బై షాప్లో అనేది కొనుక్కుంటే మనకి గ్యారెంటీ కూడా ఇస్తారు. మీరు కూడా నాలా మోసపోకండి, ఓకేనా?